సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సేమియా పాయసం. ఎందుకు ఆ స్వీట్ చేస్తున్నా అనుకుంటున్నారా? సో ఈరోజు మా పెళ్లి రోజు అండి. సో తప్పకుండా మీ విషెస్ అందరూ నాకు తెలియజేయాలి, కమెంట్ సెక్షన్ లో పెట్టాలి. అండ్ మీలో ఎంతమందికి స్వీట్ ఇష్టం, సో దయచేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అంతకన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపో. సో కడాయి హీట్ అయిపోయింది. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. కిస్మిస్ అండ్ కాజు వేస్తున్నాను. అండ్ బాదం ఇష్టం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు. సో చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. అండ్ కిస్మిస్ కూడా బాగా ఉబ్బాలి. సో ఇవి బౌల్లోకి తీసేస్తున్నాం. అండ్ ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకుంటున్నాను. సో క్వాంటిటీ మీ ఇష్టం. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. సో చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో వాటర్ నేను 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. సో వాటర్ హీట్ అయ్యేలోపు మీరు ½ లీటర్ మిల్క్ హీట్ చేసుకోండి. నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. సో మళ్ళీ వద్దాం. సో వాటర్ బాగా బాయిల్ అయింది చూసారా. ఇప్పుడు మనం 1 కప్ సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ తీసుకుందాం. ఇది బాగా కరిగిపోయేలాగా కలుపుకుందాం. అండ్ దీంతో పాటు సేమియా కూడా బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే గట్టి గట్టిగా తగ్గుతుంది తినేటప్పుడు. చూసుకోండి. సో నేను హైలోనే పెట్టాను. సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ పెట్టి ఉడికిద్దాం. ఆ తర్వాత మనం మిల్క్ యాడ్ చేసేసుకుందాం షుగర్ కొంచెం కరిగిన తర్వాత. ఈలోపు ఒక్కసారి చెక్ చేసుకుందాం సేమియా మెత్తగా అయింది లేదు. కొంచెం గట్టిగా ఉంది. సో ఇంకో 2 మినిట్స్ ఉంచుదాం. సో చూసారా ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు మిల్క్ పోసేస్తున్నాను. సో ఇది ½ లీటర్ మిల్క్ పోసేస్తున్నాను. ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ అండి ఇది. మళ్ళీ బాయిల్ చేయకుండా వేసినా ఏం కాదు, బట్ ఫ్రెష్ మిల్క్ అయి ఉండాలి, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి. ఒకసారి మిక్స్ చేద్దాం. కన్సిస్టెన్సీ బాగా దగ్గరకు వచ్చాక అప్పుడు చూద్దాం ఒకసారి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో లెట్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 5 మినిట్స్. సో 5 మినిట్స్ తర్వాత చూద్దాం సేమియా ఎలా ఉడికిందో. సేమియా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. సో ఇప్పుడు మనం కాజు కిస్మిస్ వేద్దాం. ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవి. సో ఇవి కూడా కొంచెం దీంతో పాటు బాయిల్ అయితే బాగుంటుంది టేస్ట్. చూసారా. సో ఇలాగే తెచ్చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి రావాలి అనుకునే వాళ్ళు ఇంకో 5 మినిట్స్ హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొంచెం దగ్గరికి రావాల్సిన వాళ్ళ కోసం కూడా నేను ఒకసారి చూపిస్తాను. చూడండి. సో వెయిట్ ఫర్ 5 మినిట్స్. చూసారా కన్సిస్టెన్సీ దగ్గర పడిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.